హాయ్ అండి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏమేమి వెరైటీస్ వండానో చూడండి. ఇది వచ్చి సేమియా అండి. సేమియాలో జీడిపప్పులు బాగా కనపడుతున్నాయండి. ఇది వచ్చి బూర్లకి, నెక్స్ట్ బొబ్బట్లకేనండి. ఇంకా దగ్గర పడాలి. సెలవిడిలోకి వడపప్పు, ఇవి వచ్చి శనగలండి, ఇంకా నానాలి. బూర్లకైతే పూర్ణాలు రెడీ చేసేసుకున్నాను. బూర్లు అయితే ఉడుకుతున్నాయండి, చూడండి. నాకు బూర్లు వేయడం అయితే సరిగ్గా రాదు. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి వచ్చి బొబ్బట్లండి. చిన్న చిన్నగా చేశాను. కవర్ తీసుకుని ఆ కవర్లో పెట్టామండి. చాలా బాగా వచ్చినాయి. ఇలా చేస్తేనే చాలా పలసగా వచ్చినాయి అన్నమాట. చూడండి ఎంత పలసగా ఉందో. ఇవైతే ఒక పక్క వేగినాయి, రెండో పక్క కూడా కాల్చుకోవాలి. ఇది వచ్చి సెలవిడండి, బెల్లం సెలవిడి. ఇదే ముఖ్యమండి, సెలవిడి వడపప్పు. ఇది వచ్చి కుడుములకు అన్నమాట. కుడుములకు అయితే ఉక్కబెట్టానండి పిండిని. అలా అయింది. ఇప్పుడు వచ్చి ఉండలు చేస్తున్నాను. ఈ ఉండల్ని మన ఇడ్లీ పాత్రలో ఉడకనివ్వాలండి. ఒక 15 నిమిషాల పాటు ఉంటే ఇవి మగ్గిపోతాయి, బాగానే కుడుములు ఉడుకుతాయి. ఇది వచ్చి పులిహారకి వేరుశనగ గుళ్ళు అయితే ముందు వేపేసుకున్నానండి. పులిహార అయితే రెడీ అయిపోయింది. అన్నీ కొంచెం కొంచెమే చేసుకున్నామండి, దేవుడి కాడకే కదా. కలర్ఫుల్గా కనపడుతుంది కదండి పులిహార. ఇది వచ్చి గారెలండి. గారెలే కొంచెం ఎక్కువగా వండానండి, మిగతాన్ని కొంచెం కొంచెమే వండాను. గారెలు అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని అయితే గారెలు కొంచెం ఎక్కువగా వండానండి. కంగారులో సరిగ్గా రాలేదండి, వంకర టింకరగానే వచ్చినాయి. గారెలు అయితే అవినండి. ఎలా వచ్చినాయో చెప్పండి. ఇది వచ్చి బెల్లాన్ని ఉడకబెట్టి అందులో వరిపిండి అయితే పోసి తిప్పానండి, మన బెల్లపు తాలుగుల టైపు. ఇదిగోండి, నేనైతే ఇన్ని వెరైటీస్ వండాను. ఇగో దేవుడి కాడ పెట్టాను చూడండి. అవన్నీ ఎలా ఉందో, పూజ గట్ట ఎలా సర్దుకున్నానో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.